ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ దినాన దేవుని వాక్యం మీ యొద్దకు ఆలస్యంగా పంపించుచున్నందులకు గాను చింతిస్తూ ఉన్నాం. దేవుని మహాకృప వల్ల గడిచిన పగలు రాత్రి అమలాపురం ఉపవాస ప్రార్థన మేలుకరంగా జరిగాయి. అయితే ఎక్కడ దీవెనకరమైన సన్నిధి ఉంటుందో అక్కడ కొంచెం వ్యతిరేకత, సాతాను నేనున్నాను అన్నట్లుగా చివరిలో కొంత డిస్టర్బ్ అనేది అక్కడ జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రభు తన కార్యం జరిగించాలని అమలాపురం పరిచర్య కొరకు ఆత్మీయులారా ప్రార్థించండి. సంతోషం. మరి రేపటి మన్నించండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము 35వ అధ్యాయంలో ఉన్న వాక్యములను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 20 నుండి కొన్ని వచనాలను నేను ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా. 29వ వచనం, మోషే చెయ్యవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, 20వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం అంతా మోషే యొద్ద నుండి వెళ్ళి ఎవరి హృదయము వారిని రేపెనో, ఎవరి మనస్సులు వారిని ప్రేరేపించి వారందరూ ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు కావలసినటువంటి మరి ప్రతిష్ఠ వస్త్రములను, అలాగుననే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయాలు ప్రేరేపించబడతారు వారందరూ బంగారాన్ని, పోగులను, ఉంగరాలను, తావళములకులను, సమస్తమైన బంగారు వస్తువులు, నీల ధూమ్ర రక్త సన్న నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, ఇలాగున అవన్నీ గుడారానికి నిర్మాణం ఏదేదైతే అవసరమో అన్నీ కూడా వారే తెచ్చారట. సో మరలా నేనేదో కానుక కొరకు చెబుతున్నాను తలంచకండి సుమి పిల్లరా. అయితే వీళ్ళందరూ అర్పణముగా తెచ్చారు. అయితే ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే పిల్లరా, ఇప్పుడు మనం చదివినటువంటి 29వ వచనంలో మోషే చెయ్యవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఈ మాట నేను వివరించాలని ఆశిస్తున్నాను.
ఆత్మీయులారా, శ్రద్ధగా విందాము. మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను ఇజ్రాయేలుకి మోషే ప్రకటించారు. దేవుడు ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ప్రకారమే వారు చేయుటకు మోషే కానీ ఇశ్రాయేలీలే కానీ చేయుటకు వారు ఇష్టపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. సో అర్పణము, గుడారానికి కావలసిన మెటీరియల్ అవన్నీ తర్వాత. సో మనం నేర్చుకునే మాట, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున వారు చేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుడు చెప్పినది చేయడం మన జీవితానికి పరమావధిగా మారాలి. ప్రభువు చెప్పనిది చేయడం, ఒకవేళ ప్రభువే చెప్పినది చెయ్యకపోవడం మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని తెస్తుంది. మోషేకు దేవుడు అంటారు మోషేతో, కొండ మీద నీకు కనుపరచబడిన రూపము చొప్పున దాన్ని చేయవలను అంటారు. అంటే మోషే గుడారాన్ని నిర్మాణం చేయించేటప్పుడు కొండ మీద ఏ పోలికలో, ఏ పద్ధతిలో, విధానంలో గుడారాన్ని చూచారో అదే పోలిక చొప్పున గుడారము నిర్మాణం జరగడం స్టార్ట్ అయింది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అంటే తనకిష్టానుసారంగా చేయలేదు, దేవునికి ఇష్టానుసారంగా చేశారు. దేవుని యొక్క చిత్తము మోషే యొద్దకు వచ్చింది. మోషే దైవ చిత్తాన్ని ప్రజలకు ప్రకటించారు. ప్రజలు ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ప్రకారమే దాన్ని కొనసాగించడం జరిగింది. మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు చెప్పినది మనం చేసినప్పుడు మన ఆత్మీయతకు దీవెనను, ఆశీర్వాదాన్ని తెస్తుంది. నేను ఒక చిన్న సందర్భాన్ని, ఇది అర్థం ఒకటి కొరకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. ఉదాహరణకు యోనా ఉన్నాడు. యోనాకు దేవుని యొక్క ప్రకటన, ఆజ్ఞ బయలు వచ్చింది. ఏంటి? నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించాను. అయితే ఇప్పుడు యోనా నినివేకి వెళ్ళుటకు మనస్సు లేదు. తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే తర్షీషుకి వెళుతున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తం ఒక దిక్కుకు వెళ్ళాలని ఉంటే తన యొక్క చిత్తం మరో దిక్కుకు వెళ్ళాలని ఉద్దేశం. ఫలితం ఏం జరిగింది పుల్లారా? ఫలితం ఏం జరిగింది? దేవుని చిత్తానికి భిన్నంగా ఒక మనుషుడు ఏం చేయగలడు? ప్రభు అక్కడ అవసరమైతే ప్రకృతిని వాడుకున్నారు కదా, సముద్రమును వాడుకున్నారు. ఆయన ఆకాశాన్ని ఉపయోగించారు, సముద్రంలోని మత్స్యమును ఉపయోగించారు. అంటే ఏ విధము చేతనైనా యోనాకు జ్ఞానోదయాన్ని కలగజేయాలి. దేవుని చిత్తానికి భిన్నంగా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా చేయగలిగాడా? దేవుడు ఆజ్ఞాపించినది చేయడం కంటే తాను అనుకున్నది చేయాలి అనుకుంటున్నాడు. దేవుని ప్రియమైన పిల్లల ఆత్మీయులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎరగవలసిన సత్యం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించినదే మనం చేయాలి. మనం అనుకున్నది కాదు, దేవుడు ఆజ్ఞాపించినది. యోనాకు దేవుడు ఆజ్ఞాపించిన దాని చొప్పున చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. దేవుడు ఆజ్ఞ ఇవ్వని దానిని కొరకు అతడు ప్రయాసపడినప్పుడు అది ఫలభరితంగా కనిపించలేదు. ఈ మాటలు వింటున్నటువంటి ఆత్మీయులారా, మోషేకు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో అలాగునే ఇజ్రాయిల్కి తెలియజేశారు. వారందరూ ఆ ప్రకారం చేశారు. ఇప్పుడు గుడారంలోకి మహిమ దిగొచ్చింది, గుడారంలోకి తేజో సన్నిధి దిగొచ్చింది.
రెండు కెరూబుల మధ్యలో నుండి దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రభావం గుడారంలో కనిపిస్తుంది. ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల మీద దేవుని మహిమ, ప్రకాశమానమైన వెలుగు విరాజిల్లుతూ ఉంది. దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ప్రజలు కృపను పొందుకుంటున్నారు, బాగవుతున్నారు, ఆహార సమృద్ధి కలుగుతుంది. అరణ్య యాత్ర ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఎందుకని? దేవుడు ఆజ్ఞాపించినట్లు వారు చేశారు కనుక దేవుడు ఆ గుడారంలో ప్రత్యక్షమవుతున్నాడు. యోనా విషయంలో దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయలేకపోయాడు కనుకనే కొన్ని వ్యతిరేకతలు అక్కడ స్టార్ట్ అయినాయి. కొన్ని అని కాదు కానీ ఎన్నో. దేవుడు ఎవరినైనా ఉపయోగిస్తారు మనకు జ్ఞానం నేర్పుటకై. బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞకు లోబడిన తిమింగలం పెద్ద మత్స్యమును చూస్తాం. దేవుని ఆజ్ఞకు ప్రియులారా మరి లోబడినప్పుడు మోషే కర్రను బూడిదని కొట్టగా, ధూళిని కొట్టగా అది పేలైందని ఐగుప్తు దేశంలో చూస్తాం. అంటే సముద్రంలో గొప్ప మత్స్యం ఆయన మాటకు లోబడింది, పేను ఆయన మాటకు లోబడింది, చీమ, పాము, వేటి ద్వారానైనా దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తాడు. యెషయా ప్రవక్త అంటారు, ఆలకించు ఆకాశమా, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, పిల్లలు పెంచిన గొప్ప అని చేశాను. అంటే అవి లోబడుతున్నాయి, ఆయన ఆజ్ఞకు లోబడుతున్నాయి. వడగాలి, తుఫాను, సముద్రం ఆయన మాటకు లోబడుతున్నాయి, ఆజ్ఞకు లోబడుతున్నాయి. ఈరోజు బాధాకరమైన విషయం, ఆయన పోలికలో చేయబడిన మనమే ఆయనకు లోబడలేకపోతున్నాం. ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు చేయగా అక్కడ దేవుని మహిమ దిగొచ్చింది. మన జీవితాల్లో కూడా ఆ మహిమగల కార్యములు చూచుటకై ప్రభు కోరిన ప్రకారం చెయ్యుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు, మీ నామంలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెనయు ఆశీర్వాదము సమృద్ధి చేయండి. కృపకు ఆధారముగా ఆత్మచేత మమ్మల్ని నింపండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.